హాయ్ అండి, ఈ వీడియోలో మనము బ్యాక్ హుక్స్, ఫ్రంట్ క్రాస్ బెల్ట్, మామూలుగా ప్రిన్సెస్ కట్ లేకుండా బ్యాక్ హుక్స్ అనేది కుట్టేది చూద్దాము. మామూలుగా కటింగ్ అనేది చేసేసినాను, ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు. లోడింగ్ పైపింగ్ వేద్దాం. గోల్డ్ కలర్ క్లాత్ లైట్ గోల్డ్తో పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసుకొని 1 ఇంచి అగలము థ్రెడ్ పెట్టి ఇలా కుట్టేస్తున్నాను. ఫస్ట్ అనే రెడీ చేసుకొని వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇలా కుట్టేస్తున్నాను. డబుల్ వర్క్ అవుతుంది, తొందరగా వర్క్ ఫినిష్ అవుతుందని డైరెక్ట్గా ఇలా జాయింట్ చేస్తున్నాను. లైనింగ్కి ఇలా జాయింట్ అయిన తర్వాత మెయిన్ పీస్ పెట్టి, మెయిన్ పీస్కును సేమ్ మనం ఇప్పుడు ఎలా కుట్టుకున్నామో అలా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని టర్న్ చేసి పైపింగ్ మీద రాకుండా ఇంకో కుట్ అనేది వేసేద్దాం. ఇది ఫ్రంట్ పీసు. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అనేది అతికించుకునేద్దాం. ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేది సేప్ ఎలా ఉందో అలా. ఇప్పుడు మొత్తము ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని బ్యాక్ పీస్ వేసుకొని బ్యాక్కి ఇప్పుడు పైపింగ్ వేద్దాం. బ్యాక్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఘాట్ పెట్టుకున్నాను నడుము కాడ ఫోల్డింగ్కి. ఉల్టా సీదా చూసుకొని మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని తర్వాత లైనింగ్కి సేమ్ టు సేమ్ మనం ఫ్రంట్లో ఎలా లోడింగ్ పైపింగ్ వేస్తామో అలానే పైపింగ్ అనేది దీనికి కుట్టుకునేస్తున్నాను. సేమ్ ఈ సైడ్ ఏం మెజర్మెంట్ ఉందో ఆ సైడ్ అదే మెజర్మెంట్ చూసుకొని మనము వేసుకోవాలి. లేదంటే హెచ్చు తక్కువలు వచ్చి అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది బ్యాక్ హుక్స్ కాడ. అందువలన అది కంపల్సరీ చూసుకోవాలి. ఒక చెక్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ అటాచ్ చేయకముందే చూసుకొని తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టేసి అతికిచ్చేద్దాం. పైపింగ్ మీద రాకుండా ఈ కుట్ అనేది వేసుకొని వచ్చేయాలి. ఇలా కుట్ట అయిపోయిన తర్వాత ఇక్కడ నడుము కాడ చేతి పని ఏమీ అవసరం లేదు. ఇది ప్యాకింగ్ తర లోడింగ్తో వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఘాట్లు పెట్టుకొని ఇంకొకటి పైపింగ్ మీద రాకుండా స్టిచ్ అనేది ఎడ్జ్లో వేసేద్దాం. వేసిన తర్వాత రౌండ్గా లైనింగ్ అతికించుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేయడమే. దీని మీద లైనింగ్కి వేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ నడుము కాడ మెయిన్ పీస్ మీద ఏకన్నా లైనింగ్ మీద వేస్తే నీట్గా కనిపిస్తుంది. బార్డర్ ఏమన్నా ఉంది అంటే మనం లైనింగ్ మీద వేసుకో, మెయిన్ పీస్ మీద లైనింగ్ మీద రెండు వేయచ్చు. దీనికి ప్లైన్ ఉంది కాబట్టి టాప్ సైడ్ వేస్తే బాగుండదు. తర్వాత బ్యాక్ డాట్స్ రెండు ఒకే లెవెల్గా ఉన్నాయా లేదా చూసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. వేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి దీన్ని వచ్చేసి హుక్స్ పట్టి వేస్తున్నాను. ఒక ఇంచి అగలము తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాం. లోపలికి హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి మెయిన్ పీస్ వేద్దాము. మెయిన్ పీసు 2 ఇంచీల అగలంతో మెయిన్ పీస్ తీసుకొని ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత టాప్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ పీస్ మీదకి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకొక స్టిచ్ అనేది ఇలా పక్కలో 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని వేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండును జాయింట్ చేద్దాం. ఫ్రంట్ తర్వాత బ్యాక్ ఇది జాయింట్ చేసేటప్పుడు కూడాను ఈ షోల్డర్ కాడ కొంచెం ఇలా క్రాస్గా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేస్తే ఫ్రంట్ డీప్ తక్కువ అయ్యలేదా అంటారా? అలా ఏం అయ్యలేదండి. మనం ఎక్స్ట్రాని జాయింట్ కోసము వదులుకుంటాము. అందువలన కొంచెం క్రాస్గా వేసుకున్నా కూడా సేమ్ వాళ్ళు మెజర్మెంట్ ఏమి ఇచ్చింటారో ఆ మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేమీ ప్రాబ్లం అయ్యలేదు. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మెయిన్ షోల్డర్ లెవెల్కి డాట్ అనేది పట్టుకోవాలి 2 ఇంచులది. తర్వాత దాని లెవెల్కి ఆర్మోల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్ది మనకి సెంటర్ ఇలా వేస్తుండేది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వేసేస్తున్నాను. సెంటర్లో ఓపెన్ లేదు కాబట్టి స్ట్రైట్గా ఈ స్టిచ్ అనేది చూడండి ఇలా వచ్చేసినాయి నీట్గా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా మనకి జాయింట్ అనేది రాదు. సెంటర్లో ఒకే పీస్ లెవెల్గా ఉండే మాదిరి చూసుకోవాలి. ఇది థిక్నెస్ లేదు. ఇంకో క్లాత్ అనేది వేద్దాం. లైనింగ్ క్లాత్ స్టిఫ్నెస్ ఉందని డైరెక్ట్ కుట్టేస్తా ఉంది. స్టిఫ్నెస్గా అనిపించలేదు. అందువలన లైనింగ్ క్లాత్ ఇంకొకటి వేసి 3 క్లాత్లు జాయింట్ చేస్తున్నాను. ఇలా 3 క్లాత్లు పెట్టేసి ఎక్స్ట్రా ఇంకొకటి స్టిచ్ అనేది వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత సేపు కట్ చేసుకున్నాం.
ఆ షేప్ ఏముందో ఆ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ అనేది చేసేద్దాము. ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడాను మనము లోడింగ్ పైపింగ్ వేస్తామే ఆ టైప్లో అనేది మనకి వచ్చేస్తుంది. మెయిన్ పీస్ ఇప్పుడు అతికిస్తున్నాను. మెయిన్ పీస్ అతికిచ్చేసి తర్వాత లైనింగ్ అతికిద్దాం. ఇలా అయిపోయింది. మెయిన్ పీస్ అతికించాము. ఇది రౌండ్గా లోపలికి ఇలా తోసేసి ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు ఇలా ప్యాకింగ్ తర కుట్టుకుంటూ వచ్చేద్దాం. చూడండి మొత్తం ఇలా ప్యాకింగ్ తర కుట్టేసేయడమే అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. మొత్తం ఇలా తీసేస్తే మనకి లోడింగ్ తర వచ్చేస్తుంది. చూడండి నీట్గా కచ్చా ఏమీ కనిపించకుండా పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎక్కడ కూడా కచ్చా కనిపిలా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాము. ఇప్పుడు స్లీవ్ అటాచ్ అనేది చేసేద్దాం. స్లీవ్ ఇది బఫ్ పెట్టి రెడీ చేసుకునేసినాను. 5.5 ఇంచులు స్లీవ్ పొడవు, బఫ్ కూడా చిన్న బఫ్ బుట్టలు చేయంటాము అది. ఇది కూడాను షోల్డర్ లెవెల్కి బ్యాక్ సైడ్ ఫస్ట్ అతికించుకోవాలి, తర్వాత ఫ్రంట్ అతికించుకుంటే మనకి ముడతలు లూజు రాదు. లావుగా ఉంది అంటే పైపింగ్ ఇలా చుట్టుకుంటా పోయి ఒక స్టిచ్ చేస్తే ఇంత సన్నగా అయిపోతాయి. కొత్తగా ఉండే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో, పైపింగ్ వీడియో అనేది. అది లావుగా ఉంది అనిపిస్తే అప్పుడు సన్నగా అయ్యడానికి టైట్ చేసి స్టిచ్ వేస్తే సన్నగా అయిపోతుంది. చూడండి ఈ కచ్చా కనిపిస్తుంది కదా, కనిపించుండడానికి ఇప్పుడు కనిపించకుండా ఉండడానికి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఆ కచ్చా అనేది కనిపించదు. చూడండి ఇక్కడ ఉంది కదా, ఆ కచ్చా కనిపించకుండా వస్తుంది మనకి. ఇలా వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అదే మాదిరి వేద్దాం, నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో సెండ్ చేయండి.